ఒరే జేమ్స్ నువ్వా? గుడ్ లక్ అంటే ఇదేరా? గురి తప్పింది కాబట్టి సరిపోయింది, లేదా చచ్చుండేవాడివి. అవును, ఈ అర్ధరాత్రి పూట ఇటు వచ్చావేంటి? శాలరీ సార్. శాలరీ కోసం మాత్రం ఎంత రిస్క్ తీసుకుంటావు, కానీ దేనికోసం శాలరీ తీసుకుంటున్నావో ఆ పని మాత్రం చెయ్యవు. 60 ఏళ్ల క్రితం తప్పిపోయిన మా నాన్న వెతకమని 10 ఏళ్ల క్రితం నేను ఈ ఉద్యోగంలో పెట్టుకున్నాను. ఆ పని ఏం చేశావు? ఏంటండి దాని గురించి ట్రైల్స్ దొరుకుతానే ఉన్నాయండి, ఇప్పుడు దాంత అవసరం అంటారా? సరే, ఇప్పుడు నీకు కొత్త బాధ్యత అప్పచెప్తున్నాను. ఏంటి సార్ అది? మా వాడు ఒక అమ్మాయిని ప్రేమించాట, దాన్ని నువ్వు పట్టుకోవాలి. ఎక్కడుందండి? కల్లో ప్రేమించాట. కల్లోనా? ఏమండి ఇదేమన్నా ధర్మంగా ఉందండి? 60 ఏళ్ల క్రితం తప్పిపోయిన మీ ఫాదర్ని పెట్టుకోమన్నారు, ఇప్పుడు కల్లో ఉన్న అమ్మాయిని పెట్టుకోమన్నారు. ప్రపంచంలో బతుకున్న అమ్మాయిని పెట్టుకోవచ్చు, కానీ కల్లో అమ్మాయిని ఎలా పట్టుకుంటాం సార్? జేమ్స్ బాండ్ 555 అని బోర్డు పెట్టుకోవడం కాదు, ఇలాంటి క్రిటికల్ సమస్యని సాల్వ్ చేసినప్పుడే జేమ్స్ బాండ్ అని చెప్పుకోవడానికి వీలుంటుంది. ట్రై చేస్. బాండ్, జేమ్స్ బాండ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. నమస్తే డాక్టర్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. సిస్టర్, మే కమ్ ఇన్. కమ్ ఇన్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. పేషెంట్ నేనేనండి. ఇంత గ్లామరస్ పేషెంటా? ఏంటి ప్రాబ్లం? రాత్రిపూట నిద్ర పట్టడం లేదు డాక్టర్ గారు. ఇది కూడా ఒక ప్రాబ్లమేనా? పగటి పట్టు తప్పండి. పగలు కూడా నిద్ర పట్టదు డాక్టర్, ఆకలి ఉండదు, ఒకటే ఆయాసం. అలాగా? ఇలా వచ్చి కూర్చోండి. థ్యాంక్ యూ. ఏం డాక్టర్ బరువుగా ఉన్నానా? లేదు, భయంగా ఉంది. మీకు నిద్ర ఎందుకు పడడం లేదు అర్థమైంది. ఒకసారి లెగిస్తారా? ఎస్ డాక్టర్. ఈవిడికి 2 కాంపోస్ట్ టాబ్లెట్ ఇచ్చి మన కాంపౌండ్ ఏమైనా ఖాళీగా ఉంటే తోడుగా పంపించండి. వెళ్ళండి. ఓకే డాక్టర్. అయ్య బాబోయ్, ఇది ఎక్కడ పేషెంట్ రా బాబు? చాలా కేర్ఫుల్ గా ఉండాలి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏమిటో మీరే చెప్పాలి డాక్టర్. రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టడం లేదు. ఏంటి మీకు నిద్ర పట్టడం లేదా? ఏ మీకు నిద్ర పట్టదా? నాకు నిద్ర పడుతుంది, 2 రోజులకోసారి మెలకు వస్తుంది. ఏం రోగాలో ఏమిటో, తిన్నదరగదు, ఆకలి కాదు. ఓహో, చెక్ చేస్తాను. ఇలా వచ్చి కూర్చోండి. అలాగే. ఏమిటి డాక్టర్ అలా ముడుచుకుపోతున్నారు? ఏం లేదు, మీరు వచ్చి ఒళ్ళో కూర్చుంటారేమోనని. ఏంట్రా, నన్ను నీ ఒళ్ళో కూర్చోమంటావా? అదే కదా భయం. భయమా? ఆశ? ఇడియట్, స్టూపిడ్, రాస్కెల్. పతివ్రతను పట్టుకొని పరువు తక్కువగా మాట్లాడతావా? ఏంటమ్మా నువ్వు పతివ్రతవా? ఈ మాట ముందు చెప్పొచ్చు కదా. డాక్టర్ కాబట్టి బతికిపోయావు. అదే యాక్టర్ అయితే చంపేసి ఉండేదాన్ని. ఏమైంది డాక్టర్? ఏమడరా? ఇంకాసేపు అయితే డాక్టర్ పేషెంట్ అయ్యేవాడు. అవునరా? నన్ను ఈ హాస్పిటల్ వదిలేసి ఎడగెళ్ళారు నువ్వు? ఇంకెక్కడికి, నీ డ్రీమ్ గర్ల్ టెస్ట్ చేయడానికి ఆల్మెట్టి డ్యామ్ అంతా పథకం వేశాను. నువ్వు మామూలు మిత్రుడు కాదురా. ఆప్త మిత్రున్నా? చేతి మామూలు కాంపౌండర్వే. ఏంటి పథకం? పథకం ఏమిటంటే, కలలో కనిపించని నీ కన్యారత్నాన్ని పట్టుకోవాలంటే మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి, బ్యూటీ పార్లర్స్ కి, సంజీవ పార్క్ కి, ఇందిరా పార్క్ కి తిరగాలి. ఎందుకు? పొంగళాలు అమ్ముకోలేక? మరి అదే, నీ ఫేస్ కి లవ్వద్దంటే విన్నావు కాదు. నీ లవరు మాధురి దీక్షిత్తు, కాజోలు, రాజోలు అని చెప్పావు కదా. రాజోలు ఎవరా? కాజోలు సిస్టర్లే. ఓహో, సర్లే గాని ఈరోజు సిటీలో 2 ఫ్యాషన్ పరేడ్ జరగబోతున్నాయి. అందులో అక్కడ స్టేజీ పైన గాని కింద గాని దొరకచ్చు. ఫ్యాషన్ పరేడ్. జనక్ జనక్ పాయల్ బాజే రాము, నీ ప్రాంతర పగిడే కొట్టదనమాట. ఫ్యాషన్ షోనా? రేయ్, నీ కల్లో రాణిని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసురా.